Hello, good morning. This is Dr. Shilpa, obstetrician and gynecologist, infertility specialist, laparoscopic surgeon. నేను ఈ రోజు చెప్పదలుచుకున్న టాపిక్ ఎండోమెట్రియోసిస్ గురించి. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది ఈ మధ్య కాలంలో ఇప్పుడు చాలా వరకు సమస్య తీవ్రత అనేది పెరుగుతూ వస్తుంది. ఆల్మోస్ట్ 10 మందిలో ఒక 6 మంది అమ్మాయిలు ఈ సమస్యతో ఎండోమెట్రియోసిస్ అనే సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది ప్రెగ్నెన్సీకి సంబంధం లేకుండా అంటే ఎప్పుడైతే అమ్మాయి అంటూ మెచ్యూర్ అవ్వడం జరుగుతుందో, మెనార్కీ అటైన్ అయిన తర్వాత బిగినింగ్ ఆఫ్ ది పీరియడ్స్ నుంచి ప్యూబర్టీ నుంచి కూడా మెనోపాజ్ వరకు ఎప్పుడైనా ఈ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి ఏంటి అంటే డెలివరీ తర్వాత కానివ్వండి లేదా ఒక 18 years తర్వాత లైఫ్ స్టైల్లో ఎప్పుడైతే చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ అంటూ వస్తుందో వాళ్ళకి ఎండోమెట్రియోసిస్ అనే సమస్య మొదలవుతుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఎండోమెట్రియోసిస్ అనేది ఒక దాని గురించి చెప్పాలి అంటే ఎక్టోపిక్ ఎండోమెట్రియల్ టిష్యూ అంటే ఏదైతే ఎండోమెట్రియల్ టిష్యూ అనేది యుటిరస్ గర్భసంచి లోపల భాగంలో అస్తరుగా ఏర్పడే ఎండోమెట్రియల్ టిష్యూ అనేది బయట గర్భసంచి బయట ఏర్పడినప్పుడు దాన్ని ఎండోమెట్రియోటిక్ లీజన్స్ అని అంటారు. ఈ యుటిరస్ గర్భసంచి బయట ఏర్పడినప్పుడు ఎప్పుడైతే పీరియడ్స్ వస్తూ ఉంటాయో పీరియడ్స్ ప్రతి సైకిల్లో మార్పుల వల్ల అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ ఎప్పుడైతే స్టిమ్యులేషన్ అంటూ జరుగుతుందో సేమ్ టైప్ ఆఫ్ ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ అనేది ఎక్టోపిక్ ఎండోమెట్రియల్ టిష్యూలో అంటే గర్భసంచి బయట ఉన్న ఎండోమెట్రియల్ టిష్యూలో కూడా ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ స్టిమ్యులేట్ అయ్యి ఆ లీజన్ అనేది ఏదైతే అక్కడ ఉండే టిష్యూ అనేది పెరగడం జరుగుతుంది. ఆ టిష్యూ పెరగడం వల్ల ఎప్పుడు వాళ్ళకి పీరియడ్స్ వచ్చినా ఆ పీరియడ్స్ టైంలో సివియర్ గా పెయిన్ రావడం అంటే షెడ్డింగ్ ఆఫ్ అనేది జరగడం. ఈస్ట్రోజన్ ఎప్పుడైతే కట్ డౌన్ అయ్యి ప్రొజెస్టిరాన్ అని మొదలైనప్పుడు శరీరంలో షెడ్డింగ్ ఆఫ్ ది ఎండోమెట్రియల్ టిష్యూ అనేది యూజువల్లీ సైకిల్ సినారియో మెన్స్ట్రువల్ సైకిల్లో జరుగుతుంది. ఈ షెడ్డింగ్ ఆఫ్ టిష్యూ టైంలో ఎప్పుడైతే యూటరస్ పుష్ చేయడము అనేది జరుగుతుందో సేమ్ టైప్ ఆఫ్ స్టిమ్యులేషన్ అనేది బయట ఉండే ఎండోమెట్రియల్ టిష్యూలో కూడా డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎక్కువగా పెయిన్, అబ్డామెన్, లోవర్ అబ్డామెన్ పెయిన్, క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటూ సమస్యతో బాధపడతారు. కొంతమందికి ఈ ఎక్టోపిక్ ఎండోమెట్రియం అనేది బవల్స్ మీద కూడా ఉంటుంది, మూత్రాశయం కూడా మీద ఉండడం జరుగుతుంది. ఈ రకమైన బవల్స్ మీద ఉన్నప్పుడు పెయిన్ఫుల్ మోషన్స్ అవ్వడం గానీ లేదా మూత్రాశయం మీద ఉంటే గనక ఎప్పుడైతే పీరియడ్స్ వస్తారో ప్రతి పీరియడ్ టైంలో వాళ్ళకి మూత్రం వెళ్ళినప్పుడు అంతా కూడా పెయిన్ రావడం లేదా డిస్కంఫర్ట్ ఉండడము, వీళ్ళకి ఆ ఎండోమెట్రియోసిస్ అనే సమస్య పూర్తిగా వాళ్ళ లైఫ్ స్టైల్ ని వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపేర్ చేయడం జరుగుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ సమస్య అనేది రాకుండా ఉండడానికి ఏం చేయాలి? ఈ ఎండోమెట్రియోటిక్ సమస్య అనేది కొంతవరకు లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటే అంటే హార్మోన్ చేంజెస్ అనేది ఈస్ట్రోజన్ శాతం ఎప్పుడైతే రిసెప్టార్స్ ఎక్కువగా స్టిమ్యులేషన్ అవ్వడం అనేది జరుగుతుందో ఈ రేషియో అనేది పెరగకుండా ఉండడానికి మనలో లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ కొంతవరకు డైట్ అండ్ మన ఫ్యాట్లో ఈస్ట్రోజన్ ఎప్పుడైతే ఫ్యాట్ డిపాజిషన్ తో కానీ పెరుగుతుంది లేదా స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ ఇవి చేసుకున్నప్పుడు కూడా ఎండోమెట్రియోటిక్ సమస్య అనేది కొంచెంగా తగ్గడం జరుగుతుంది. బట్ లీజన్ వైజ్ తగ్గించడానికి యాంటీ ఈస్ట్రోజన్ వీళ్ళకేంటి యాంటీ ఈస్ట్రోజన్ కొన్ని రకాల మెడికల్ మేనేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడికల్ మేనేజ్మెంట్ యూజువల్లీ హార్మోన్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళకి యాంటీ ఈస్ట్రోజనిక్ యాక్టివిటీ ఉండే మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఎండోమెట్రియోటిక్ టిష్యూ లీజన్స్ అనేది తగ్గడం జరుగుతుంది. ఈ ఎండోమెట్రియోటిక్ లీజన్స్ తగ్గడానికి మీరు కన్సర్న్ డాక్టర్ని అంటే మీ గైనకాలజిస్ట్ ని మీరు ఈ పెయిన్ఫుల్ పీరియడ్స్ కానీ సమస్యతో మోషన్స్ లో కానీ యూరిన్ లో కానీ ఇబ్బంది పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ఒక్కసారి మీ గైనకాలజిస్ట్ ని మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని మీరు సంప్రదించినట్టయితే వాళ్ళు మీకున్న ఎండోమెట్రియోసిస్ అనేది ఏ రకమైన ఎండోమెట్రియోసిస్ అది లోకలైజ్డ్ గా ఉందా లేదా జనరలైజ్డ్ గా ఉందా ఎంత తీవ్రత ఎంతున్న దాన్ని బట్టి మీకు ఏ రకమైన ట్రీట్మెంట్ అవసరం, మెడిసిన్స్ తో సరిపోతుందా లేదా లైఫ్ స్టైల్ ద్వారా సరిపోతుందా లేదా సర్జికల్ అప్రోచ్ వాళ్ళకి అవసరమా అనేది చూసుకొని మీ సమస్యని పరిష్కారం కూడా సరైన పరిష్కారం మీకు డాక్టర్ ఇవ్వగలుగుతారు. సో మీకు సమస్య తీవ్రత బాధపడుతూ ఉండకుండా మీరు కన్సర్న్ అయినట్టయితే పీరియడ్స్ లో పెయిన్ కామన్ ఏలే అని చాలా మంది అనుకుంటారు. అలా నిర్లక్ష్యం చేయకుండా మీరు డాక్టర్ని సంప్రదించినట్టయితే చిన్న మెడిసిన్స్ కాకుండా నార్మల్ లైఫ్ స్టైల్ తో కూడా ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.